కాళేశ్వరం కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విచారణ పూర్తయింది. ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు సాగింది. కమిషన్ నేతృత్వం వహిస్తున్న పీసీ ఘోష్ ఆయన్ను విచారించారు. విచారణ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధిత అనేక ప్రశ్నలు కేసీఆర్ను కమిషన్ అడిగింది. ఆయన్ను ఈ కేసులో 115వ సాక్షిగా విచారించడం జరిగింది. విచారణ అనంతరం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయలుదేరేటప్పుడు తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు కేసీఆర్ను విచారణలో అడిగింది. ఆనకట్టల నిర్మాణంపై నిర్ణయం ఎవరిదనే దానిపై కమిషన్ ప్రశ్నించినట్లు సమాచారం. వాటిలో ప్రధానమైనదిగా ఆనకట్టల నిర్మాణానికి తుది నిర్ణయం ఎవరిది అనే అంశంపై స్పష్టత కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుపై వివరాలు అందించారు. ఆనకట్టల నిర్మాణ విషయంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రభుత్వం కేబినెట్ అనుమతులతోనే నిర్మాణం చేపట్టామని తెలిపారు. కమిషన్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రశ్నలు వేసిన సందర్భంలో కొత్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ వివరణ ఇచ్చారు. పనులు వేగంగా పూర్తయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యారేజీల్లో నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉండాలి అనే ప్రశ్నకు స్పందిస్తూ అంచనాలు, లెక్కలు ఇంజనీర్లు చూసుకునే బాధ్యత అని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక, వాటిలో మార్పులు సాంకేతిక కారణాల వల్ల జరిగాయని తెలిపారు. ప్రాజెక్టు చేపట్టడానికి నీటి లభ్యత ప్రధాన ప్రమాణంగా పనిచేసిందని వివరించారు. అదనంగా జీవో నెంబర్ 45తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పుస్తకాన్ని కూడా కమిషన్కు అందజేశారు.